సంపాదించుకున్నారు. సినిమాల్లోనూ ఎంత స్టార్డమ్ సంపాదించుకున్నా అన్నయ్య చాటు తమ్ముడిగానే ఉన్నారు. వదిన మాట జవదాటని మరిదిగానే నడుచుకున్నారు. చిరంజీవి ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నా దానికి తల ఊపడం తప్ప విభేదించటం తెలియని పవన్ కళ్యాణ్ ఒకానొక దశలో అన్న మాటను కాదనాల్సొచ్చింది. అంతవరకు రామలక్ష్మణుల్లా ఉన్న చిరు పవన్ ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు ముందుగా చప్పట్లు కొట్టింది పవన్ కళ్యాణే. పార్టీని ఎన్నికల్లో ముఖ్యంగా యూత్ లోకి తీసుకువెళ్లింది పవన్ కళ్యాణే. యువరాజ్యం అధ్యక్షుడిగా చురుకైన పాత్ర పోషించింది పవనే. కానీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అనుకున్న లక్ష్యం చేరడంలో విఫలమైంది. దీంతో పార్టీని కాంగ్రెస్ లో తప్పనిసరి పరిస్థితుల్లో విలీనం చేయాల్సి వచ్చింది. ఇది ఏమాత్రం పవన్ కు ఇష్టం లేదు. ఈ విషయంలో అన్నా తమ్ముళ్ల మధ్య విభేదాలొచ్చాయి. అయినా రాజకీయంగా విడిపోయారు తప్ప అన్నదమ్ముల్లా ఏనాడూ విడిపోలేదు. రాజకీయాలు అవి రెండు దారులు. నేను అన్నయ్య పందాలు లేకపోయినా కానీ నాకు అన్నయ్య అంటే గుండెల్లోనే ఉండదు. నాకు వేరే తప్పు లేదు. ఈ సమయంలో మెగా ఫ్యామిలీ పొలిటికల్ గా పడ్డ అవమానాలు పవన్ కళ్యాణ్ లో కసిని పెంచాయి. ఎక్కడ అవమానపడ్డామో అక్కడే బదులు తీర్చుకోవాలని భావించి కొత్త